హాయ్ అండి. కృష్ణముకుంద హ్యాండ్ డిజైన్ చూడండి. పొడవు 10 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ కలిపి 11 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ సంక డౌన్ అనేది 3 ఇంచెస్‌కి తీసుకున్నాను. పైన పఫ్ కోసమని ఒక 2 ½ ఇంచ్ వరకు తీసుకున్నానండి. ఆ బాక్స్ కొట్టిందనేది ఆప్షనల్ అండి. మీకు కర్వ్ షేప్‌లో గాని కొట్టడం వస్తే అలానే కొట్టేయండి. సంక లూజ్ అనేది 8 ఇంచెస్ అండి. నేను సంక లూజ్ ఎక్కడి నుంచి తీసానో మీరు గమనించారు కదా! తరువాత ఇప్పుడు ఏ విధంగా అయితే షేప్ కొడుతున్నానో అదే విధంగా షేప్ కొట్టేసి హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ ఉంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ నేను చూపించే విధంగానే మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు కింద నుంచి మీదకి 4 ఇంచెస్ పెట్టండి. 4 ఇంచెస్ పెట్టి అక్కడ సంక దగ్గర మనం లూజ్ పెట్టాం కదండీ! అక్కడి నుంచి అక్కడికి 2 ఇంచెస్ పెట్టి క్రాస్‌గా లైన్ అనేది కొట్టేయండి. కొట్టేసిన తర్వాత చూపించే విధంగా మొత్తం కటింగ్ అనేది చేసేయండి. కటింగ్ చేసేసిన తర్వాత మనకి లైనింగ్ తీసుకునేటప్పుడు ఎక్కడికక్కడ కటింగ్స్ పెట్టేసుకోండి. లైనింగ్ ఆ సెంటర్‌దనేది కట్ చేసి తీసేయండి. మనం ఇది తీసేసిన తర్వాత సేమ్ ఇలానే లైనింగ్ తీసుకోండి. నేను మెయిన్ క్లాత్ తీసాను. ఆ లైనింగ్ తీసిన వీడియో స్కిప్ అయిందండి. ఓకేనా? అందుకని మెయిన్ క్లాత్ అనేది నేను తీసేసానండి. అయితే లైనింగ్ మీరు తీసుకోండి. లైనింగ్ అనేది ఒక హాఫ్ ఇంచి ఖర్చు అనేది పెట్టాలండి. అది వీడియో స్కిప్ అయింది. ఓకేనా? అంటే మన కార్నర్ అతుకుతాం కదండీ! ఆ కార్నర్ దగ్గర హాఫ్ ఇంచి దీనికి హాఫ్ ఇంచి ఇదిగోండి. ఇప్పుడు ఇటువైపు కట్ చేస్తున్నాను కదా! ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ నేను ఎలా అయితే పెట్టానో లైనింగ్‌కి కూడా అలానే హాఫ్ ఇంచ్ పెట్టుకొని మీరు కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం జాయిన్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. మొత్తం జాయిన్ చేసేసాక ఇప్పుడు ఫస్ట్ తిప్పేయండి. కిందది నేను చూపిస్తున్నాను. తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్‌కి చూడండి నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. అలానే వేసుకోండి. నేను ఫుల్ లెంత్ వీడియో తీస్తే అది ఎక్కువ మంది చూడరు. షార్ట్ అనేది పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు. అందుకేనండి షార్ట్‌లోకి నేను ఎడిట్ చేసేసాను. ఓకేనా? అండ్ ఇది ఇప్పుడు అందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే స్పీడ్‌గా చూడాలి. స్పీడ్‌గా నేర్చుకోవాలి. అందుకని ఇంక నేను ఈ లాంగ్ వీడియో పెట్టకుండా షార్ట్ వీడియోకి కొంచెం స్పీడ్‌గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు పైపింగ్ వేసేసాక సెంటర్‌లో కటింగ్ అనేది అంటే క్లాత్ అతికేసాక సెంటర్‌లో కటింగ్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాన్ని తిప్పి మధ్యలో థ్రెడ్ అనేది పెట్టి పైపింగ్ అనేది వేసేయండి. మీకు పైపింగ్ వీడియో డీటెయిల్డ్‌గా కావాలంటే నా ఛానల్‌లో ఉంది. ఒక్కసారి చూడండి. ఓకేనా? మొత్తం పైపింగ్ అనేది వేసేసి ఎడ్జ్ కుట్ అనేది ఫోల్డింగ్ వేసి వెనక్కి తిప్పి ఫోల్డింగ్ వేసి మొత్తం స్టిచ్ వేసేయండి. స్టిచ్ వేసానండి. ఇప్పుడు మనకి ఈ పఫ్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఆ సెంటర్‌కి పెట్టి డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసేయండి. ఓకేనా? చూసుకోండి లెవెల్‌గా వచ్చేటట్టు చూడండి. అంటే మధ్యలోకి వచ్చేటట్టు చూడండి. నెక్స్ట్ కటింగ్స్ పెట్టాం కదండీ! కటింగ్స్ దగ్గర నుంచి కుచ్చులనేవి కుట్టుకొచ్చేయండి. కుచ్చులనేవి మనం ఎక్స్ట్రా తీయడం వల్ల పైకి వచ్చేస్తాయండి. అలా రాకూడదు. ఒకదాని తర్వాత ఒకటి లెవెల్‌లో వచ్చేటట్టు చూసుకొని వేసుకోండి. ఓకేనా? మీకు కానీ వీడియో గాని నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. ఓకేనండి. థ్యాంక్ యూ. మంచి ఫ్రాక్ వీడియోలు ఉన్నాయి ఛానల్‌లో చూడండి. ఓకే. థ్యాంక్ యూ.